ఇటు ఏఐజీ హాస్పిటల్ ముందు కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒకరొకరుగా ఇటు ఏదైతే గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉందన్న నేపథ్యంలో ఇక్కడికి ఒకరొకరుగా చేరుకున్నారు. ఇప్పుడే మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా లోపల నుండి వచ్చి మాట్లాడిన పరిస్థితిలో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాస్త విషమించిన నేపథ్యంలో ఇటు ఏఐజీకి సంబంధించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటు ఐసీయూలో తనకు చికిత్స అందిస్తున్నారంటూ కూడా దాసోజు శ్రవణ్ చెప్పారు. ఇటు సోషల్ మీడియాలో కానీ ఆయన మరణించాడంటూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలు. వాటిని ఆయన దాన్ని తీవ్రంగా ఖండించినటువంటి వారంటే ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేయకండి, ఇటు చేయడం ద్వారా ఇటు ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పుడు సమాచారాన్ని వాళ్ళ అభిమానులకు నింపకండి, వాళ్ళ అభిమానులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని పంపించేదంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా కూడా ఆయనకు సన్నిహితుడైనటువంటి ఒక నేత ఇటు చనిపోవడం మూలంగానే ఆయన ఆ మనసులో తీవ్రమైనటువంటి బాధను పెట్టుకున్నాడు. తన అనుచరుడు, తన కుడిభుజం లాంటి వ్యక్తి చనిపోయాడన్న విషయంలో ఆయన బాధను పెట్టుకున్నాడు. గత వారం నుంచి కూడా ఆయన ఎటువంటి ఆహారం తీసుకోవడం లేదు. కుటుంబ సభ్యులు ఎంత ఫోర్స్ చేసినప్పటికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఆహారాన్ని ముట్టుకునేందుకు నిరాకరిస్తున్నారు. తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు అని కూడా అటు దీనికి సంబంధించి కూడా దానివల్లనే ఈ పరిస్థితి ఇంకా కూడా విషమించిందంటూ కూడా ఇక్కడ దాసోజు శ్రవణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు హాస్పిటల్లో జాయిన్ అయ్యే కొన్ని గంటల ముందు కూడా ఆయన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందంటూ కూడా తన పోలీసులు ఎందుకు ఇంతలా వ్యవహరిస్తున్నారో, తన అనుచరుడిని కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రలోభాలకు గురి చేసి చనిపోయేట్టు ఆత్మహత్య చేసుకునేట్టు చేసినా కూడా ఎవరు స్పందించలేదంటూ కూడా ఆయనతో ఆవేదన వ్యక్తం చేశారంటూ కూడా ఇక్కడ మీడియా ముందు తెలిపారు. అంటే ఇప్పటికీ కూడా ఆయన ఆ పరిస్థితి నిలకడగానే ఉంది. 48 గంటల తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఆయన హెల్త్ బులెటిన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏఐజీ డాక్టర్లు విడుదల చేసే పరిస్థితి ఇక్కడ ఉందని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అక్కడికి ఆయన పెద్ద సంఖ్యలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఏఐజీ హాస్పిటల్ మొత్తం కూడా ఇటు మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఆయన కోలుకునేటువంటి వైద్యానికి స్పందిస్తున్నాడు, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. ఒక 48 గంటల తర్వాత కూడా పూర్తిగా కోలుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు కేపీ వివేకానంద గౌడ్ తెలిపినటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియాతో పాటు మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ఆయన చనిపోయినటువంటి వార్తలను అంటే మానవతా దృక్పథంతో కూడా చూసుకోవాలి. అట్లాంటి తప్పుడు వార్తలు పంపించడం ద్వారా ఆయన అభిమానులు ఇటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి చెందుతున్నారు. అటువంటి వార్తలను ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వారు ఖండించినటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఆయన అంటే వైద్యానికి స్పందిస్తున్నారు. ఇంకో 48 గంటల్లో పూర్తి స్థాయిలో కోలుకోవాలంటూ ఇటు దేవుని ప్రార్థిస్తున్నామంటూ కూడా ఇటు కేపీ వివేకానంద గౌడ్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం విజువల్లో చూసుకున్నట్టయితే ఎంతో అటు దానికి సంబంధించి అటు గోపీనాథ్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడ హాస్పిటల్ వరకు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకరొకరుగా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంటే పార్టీలో మక్కన్ సింగ్ కూడా వచ్చి ఆయన ఆరోగ్యంపై కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఒకరొకరుగా ఇటు ఏఐజీ హాస్పిటల్కి చెందుకుంటున్నారు. ఆయన హెల్త్ బులెటిన్పై కూడా ఇటు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాగంటి గోపీనాథ్ తొందరగా కోలుకోవాలంటూ కూడా ఇక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అటు మాగంటి గోపీనాథ్కు నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ అభిమానులు ఏఐజీ హాస్పిటల్ ముందు బారులు తీసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా తప్పుడు వార్తల ద్వారా తమ నేత చనిపోయాడంటున్నటువంటి వార్తల ద్వారా అది చాలా బాధించాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా అంటున్నటువంటి పరిస్థితి. మీడియా ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకూడదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ యొక్క ఆరోగ్యం విషయంలో తప్పుడు వార్తలు ఏమైనా దానివల్ల కూడా ఇటు తీవ్రమైనటువంటి తమకు బాధ కలుగుతుందంటూ కూడా అంటున్నారు. అంటే 48 గంటల్లోపు కూడా ఇటు వైద్యులు ఎట్లాంటి ఎట్లాంటి హెల్త్ ట్రీట్మెంట్కు ఆయన ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారు. 48 గంటల తర్వాత అంటే ఆ హెల్త్కు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ పరీక్షలు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆయన ఆరోగ్య పరిస్థితి, ఇంకా 48 గంటల్లో ముందు అంటే ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కు ఎట్లా స్పందిస్తారన్న దానిపై కూడా ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా దానికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే ఇంకా మరికొద్ది సేపట్లో విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత కూడా పూర్తి డీటెయిల్స్ మనకు అందే పరిస్థితి కూడా ఉంటుంది. గోపి గారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో
డాక్టర్లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దేవుళ్ళ బాగా వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. సార్ హెల్త్ బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? కొంచెం డౌన్ చేసి జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. రైట్ నౌ నన్ను మీద పెట్టు డాక్టర్లు అందిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు అస్వస్థతతో ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. వారికి ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు, మానిటర్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్గా ఉంది. వారు మంచిగా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. వారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని, మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్క్యులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు నిన్న ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు, సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక 48 గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా, ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచి నాయకుడు, మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగోగు కోసం అందరూ కూడా భగవంతుడిని పూజ చేయాలి, ప్రార్థించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వాళ్ళు
లోపల హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్తో మేము కూడా మాట్లాడాము. వివేకానంద్ గారు అంత శాసనసభ్యులు అందరం కూడా మేము డాక్టర్స్తో మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మిగతా న్యూరాలజీ అందరూ కూడా, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్లో డాక్టర్స్ అందరూ కూడా వచ్చి బ్రీఫ్ చేసినారు. నెక్స్ట్ 48 hours మేము చాలా నిశ్చితంగా వారిని అబ్జర్వ్ చేస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తామని చెప్పినారు. దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏ అఫీషియల్ బులెటిన్ సూన్. 8 గంటలు వి షుడ్ వెయిట్ అండ్ సీ. మనకి ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ వస్తూ ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ హ్యావ్ పేషెన్స్. కొంచెం ఓపికతోని, ఒక నిమిషం, కొంచెం ఓపికతోని ఉండాలి. ఇది 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 చాలా క్రిటికల్, అంటే సంక్లిష్టమైనటువంటి సమస్య, ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కాబట్టి మనము ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మనకు కూడా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నప్పుడు కొంచెం అందరూ కూడా ఓపికతో ఉండాలి. కాబట్టి ఇప్పుడే మనమే అన్నీ నిర్ధారించుకొని మనమే మాట్లాడితే కాదు కదా. కాబట్టి గతంలో కూడా వారు కొన్ని ఇబ్బంది పడుతున్న నెఫ్రాలజీ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు ట్రైయింగ్ దర్ బెస్ట్. ఇప్పుడు నేను డాక్టర్స్ చెప్పింది మీకు చెప్తున్నాను. కాబట్టి లెట్ us not get into this. ఇప్పటిదాకా వచ్చినాయి ఫేక్ న్యూస్, పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు ఆ ఫేక్ న్యూస్తోని. చనిపోయారు అని వేసారు, అట్లా తప్పు వాళ్ళు వేయడము అట్లా చేయొద్దు. పూర్తిగా కనుక్కొని చెప్పాలా. కాన్స్టిట్యున్సీ అంతా అంధకారంలో ఉంది. ఇప్పుడు మీ ద్వారా న్యూస్ బయటికి పోతే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడు ఎప్పుడు ఆయనకు ఇంకా 100 ఏళ్ళు ఆయనకు అవసీయాలని చెప్పి ఆ దేవుని మొక్కుతున్నాం. అస్వస్థ గురికావడం కారణం ఏంటి? అంతగా తీవ్ర అస్వస్థ గురికావడం కారణం ఏంటి? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అసలు ప్రాబ్లం? ఇప్పుడు మంచి అన్నప్పుడు ఎన్నో వస్తాయన్న బీమార్లు, మీకు తెలియదు ఏముంది కదా. అట్లనే ఆయనకు కూడా వచ్చింది, దేవుని దయతోని తగ్గింది. వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. స్పందిస్తుందా? ఆ వైద్యానికి స్పందిస్తున్నారా? మంచిగా స్పందిస్తున్నాడు. అందరూ వచ్చి ఇప్పటిదాకా కూడా అంత డేంజర్ ఏం లేదు. మొత్తం ఫేక్ న్యూస్ పెట్టిరు. అది మొత్తం వైద్యులు ఏం చెప్తారు? వైద్యులు మంచిగానే ఉంది, మంచిగా అయిపోతాడు అని చెప్పారు. ఆయనకు భగవంతుని ఆశీర్వాదం ఉంది, మంచిగానే అవుతుంది. కూడా 24 hours నుంచి 48 hours క్లారిటీ వస్తుంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరు అబ్జర్వేషన్లు ఉన్నారు. అదే ఇంకా కొంత అబ్జర్వేషన్లు ఉన్నారు. ఏదన్నా కూడా ఒక 48 hours క్లారిటీ వస్తుంది. డాక్టర్లు అందరూ కూడా చెప్తారు. డాక్టర్లు అది క్లారిటీగా డాక్టర్లు చెప్తారు. ఏదన్నా కూడా కొంత టైం అయితే పడుతుంది. కొద్దిగా క్రిటికల్గా ఉన్నప్పుడు కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేస్తారు. ఉన్నారు, కుటుంబ సభ్యులు కలిసాను, వాళ్ళ బ్రదర్స్ ని, ఫ్యామిలీస్ అందరు కూడా కలిసాం, అందరు కూడా ఉన్నారు. ఇప్పటికన్నా పరిస్థితులు మెరుగైనాయి. డాక్టర్స్ అబ్జర్వేషన్లో 48 hours పూర్తిగా అన్నీ కూడా అబ్జర్వ్ చేసి రేపు మార్నింగ్ ఫర్దర్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలనే దాని మీద ఆలోచన చేస్తాం. ఆ విషయం మరి గతంలో ఒకసారి అనారోగ్యం ఉంది, సడన్గా కార్డియాలజీ ఇబ్బందులు వచ్చినాయి అనేది చెప్తా ఉన్నారు. అబ్జర్వేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు 48 hours తర్వాత దాని మీద ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలా, ట్రీట్మెంట్కి స్పందించబట్టే వచ్చినప్పటి నుంచి ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. బహుశా ఏమన్నా 9:30కి అలా నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడి బులెటిన్